ఏదో అనిపించింది ఎందుకంటే ఆ టైంలో ఆవిడ స్టేట్మెంట్స్ కావచ్చు అవి కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేసి అవన్నీ చిన్న సిల్లీ థింగ్స్ అవన్నీ. ఓకే దానికి డిస్టర్బ్ అయిపోతే నేను ఎక్కడ కరాటే కళ్యాణ్ అవుతాను. ఓకే నేను కళ్యాణి పడాలా అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్ గా జనాలందరూ కరాటే కళ్యాణి అని పిలుస్తారు. అలియాస్ కరాటే కళ్యాణి ఇప్పుడు అనుకుంటూ కళ్యాణి పడాలగానే మాట్లాడతాను, ఎందుకంటే నాకు అదే ఇష్టం. సో కళ్యాణి పడాలి ఎప్పుడు స్ట్రాంగే, కరాటే కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి రెండు కలిపి నేను ఎప్పుడు స్ట్రాంగ్ గా ఎవరికి మాటలు కుంగిపోను. సరే నేను నువ్వు చేసిన దానికి భగవంతుడు ఇస్తాడు అని మాత్రం అనుకుంటాం. ఎవరికైనా అనుకున్నప్పుడు భగవంతుడు చూపిస్తాడు, నేను బాధపడతాను అంతే ఎవరికైనా. అట్లనే నేను చాలా సార్లు నాకు ప్రూవ్ అయింది. బట్ ఈమె విషయంలో నేను అలా అనుకోలేదు. బట్ నాకు పార్టీల విషయంలో ఏదైతే పార్టీలు ఉన్నాయో ఈ రేవ్ పార్టీ అవి నచ్చవు. ఆవిడ ఉందా లేదా పక్కన పెడదాం. నేను పార్టీ మీద ధ్వజం ఎత్తి కొంచెం గట్టిగా తిడుతుంటాను. ఎప్పుడు ఇలాంటివన్నీ పెడతారు, పిల్లల్ని చెడగొడతారు, వీటి మీద గట్టిగా తీసుకోవాలి. ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ పబ్ విషయంలో అయినప్పుడు కూడా నేను గట్టిగానే మాట్లాడాను. మేము వెళ్ళాము, చాలా జువైనల్ అని అవన్నీ ఇవన్నీ అన్ని చేశారు. అప్పుడు నేను ఎప్పుడు ఉంటాను సోషల్ అవేర్నెస్. నాకు ఎప్పుడైనా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉన్నాము అని నేను ఫీల్ అవుతాను కాబట్టి ప్రతి ఇష్యూలో స్పందిస్తాను. అందుకే మీలాంటి వాళ్ళందరూ అడుగుతారు ఏదైనా చెప్పండి అని. అలా ఆవిడ డ్రగ్ తీసుకుంటారని నేను అనుకోలేదు. ఉండకుండా క్లీన్ చిట్ రావాలనే కోరుకున్నాను మనస్ఫూర్తిగా తెలిసిన తర్వాత. కానీ అందరు నేను ఎప్పుడు మనం కూడా చూసుకోవాలి కదా అనేది స్ట్రైట్ గా అన్నాను నేను. అది నిజమే కదా, ఆవిడ అందరి మీద పడి అనేవారు. ఇప్పుడు ఏమైంది పాపం ఆవిడ అవాస్ పాలైపోయి. సో ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ వచ్చేసరికి ఇంకొంచెం మనకే ఉంటుందండి గ్రడ్జ్. ఆవిడ సంతోషం లేకపోతే మొక్కుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు అట్లాంటివన్నీ. అదే కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటండి, ఇప్పుడు ఒక పక్కనేమో న్యాయపరంగా ఆవిడ ఒక పక్కన అడి తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మా పరంగా మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉంటాయా? మాలో పక్కగా డిసిప్లినరీ కమిటీ అంతా కూర్చొని మాట్లాడి, విష్ణు గారు లేరు, విష్ణు గారు ఇంటర్నేషనల్ ఏదో కేన్స్ ఫెస్టివల్కి వెళ్ళారు, రాగానే ఒక మీటింగ్ అవుతుంది, ఈసీ మీటింగ్ అవుతుంది, ఆఫీస్ బేరర్ మీటింగ్ అవుతుంది. దానిలో డిసిప్లినరీ కమిటీకి ఇన్ఫార్మ్ చేసి అఫీషియల్గా ఆవిడ అందులో ఉందా అన్నది పోలీసులకి మనం ముందు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకుంటారు నాకు తెలిసి. ఊరికే అంత ఏం చేయరు, ఇదంతా ఉంటుంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటారు, దాని ప్రకారంగా మనం ఏదైనా అలాగే ఆర్టీ అని వేస్తుంటాం కదా కొన్ని తెలుసుకోవాలని. అలాగే ఈవిడ అక్కడ ఏంటి పాత్ర ఉన్నారా అంటే ఈవిడ లేను అనే ఇప్పటికే అంటున్నారు. మనం ఎలా అంటాం, ఆవిడ అంటుంది అదే కదా, నేను కాదు నాకు సంబంధం లేదు మీరు ఏమైనా వేసుకోండి అంటున్నారు. సో మనం తెప్పించుకున్నాక అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ లో మొత్తం వస్తుంది కదా, వచ్చినప్పుడు అది పెట్టి ఆ పేపర్స్ పెట్టి మీటింగ్ పెడతారు. పెట్టి ఏం చేద్దాం ఏంటి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అడిగి అప్పుడు అందరి ఓటింగ్ అందరి అభిప్రాయాలు సేకరణ చేసి అప్పుడు చేస్తారు. అంతవరకు ఆవిడ నేను తీసేస్తారు అంటే తీసేస్తారు. శిక్ష పడాలి, శిక్ష అయితే పడుతుంది అన్నది మాకు తెలుసు. శిక్ష అంటే ఏంటి, మనం జైలు వేస్తామో ఏమన్నా, అలా కాదు కదా, డిబార్ చేస్తారు. మనం మామూలుగా ఎట్లయితే చేస్తారో అట్లా కొంచెం సస్పెన్షను, లేకపోతే ఇంకా సీరియస్ అయితే మెంబర్షిప్ తీసేయడం అలాంటివి కూడా ఉంటాయి. అది ఉంది అది మరీ సీరియస్ ఉంటే చేస్తారు. ఏమో తెలియదండి, నాకు తెలియంది నా అవగాహనలో ఉన్నంత వరకు ఈ రెండిట్లో ఏదైనా ఏమవుతుందో తెలియదు నాకు. నాకు తెలిసి మెంబర్షిప్ ఎందుకు తీసేస్తారు కానీ తీయకపోవచ్చు. మేబీ కొంతకాలం సస్పెన్షన్ పడవచ్చు అనుకుంటున్నాను, కొంతమంది పడినట్టు. ఎవరైనా అంటే మరీ డైరెక్ట్ గా అక్కడ కొకైన్లు అవి ఉన్నాయి అవి అని చెప్పినప్పుడు ఇలాంటి వాటికి మనం బాధ్యత కలిగి ఉండాలి. కానీ మనం ఎలా చేస్తాం. ఆవిడ ఇంకోటి తప్ప ఏం చేసిందంటే మా అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్ అని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది ఆవిడ. ఆవిడ పోటీ చేసింది, ఓడిపోయింది. ఆవిడకి ఏ పోస్ట్ లేదు, జస్ట్ మెంబర్ ఆఫ్ మా అంతే. ఇప్పుడు ఆవిడ ఎలా పెట్టుకుంటారు, మంచి డాట్స్ పెట్టి 2 వైపుల చుక్కలు పెట్టి మరీ పెట్టింది ఆవిడ. అది కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఫాల్స్ కదా అది. ఇప్పుడు నేను మా ప్రెసిడెంట్ అని పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు కదా. మరి సేమ్ అది కదా, అక్కడ ఆవిడ కూడా వైస్ ప్రెసిడెంట్ అని పెట్టేసింది ఆవిడ. అంటే ఎక్స్ అంత ముందు అసలు ఏ ఎక్స్ లేదు, బొక్స్ లేదు, ఏమీ లేదు అక్కడ. ఓన్లీ డైరెక్ట్ మా వైస్ ప్రెసిడెంట్ అని పెట్టుకుంది, 2 వైపులు 2 స్టార్ మార్కులు పెట్టి. అట్లా అది తప్పు, అది రాంగ్. ఫాల్స్ ప్రెసిడెంట్, ఫాల్స్ అంటే కన్ఫర్మేషన్ చేస్తున్నారు మీరు అందరికీ, కమ్యూనికేషన్, ఫాల్స్ కమ్యూనికేషన్, అది తప్పు. కానీ ఇక్కడ కళ్యాణ్ గారు ఇప్పుడు హేమ గారు విషయంలో ఒక కఠినంగా ఉండాలనుకుంటున్నారు అనుకుందాం. మరి అంతకు ముందు కూడా చాలా మంది దొరికారు కదండి. దొరికారు కానీ వాళ్ళందరూ మా మెంబర్లు అవ్వాలనే ఉంది. ఉన్నారు, మెంబర్స్ అయిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు ఓకే మీరు అన్నది అప్పుడు ఇంత ఇదిగా తీసుకోవడానికి
మన ఎవరు నరేష్ గారు ఉన్నప్పుడు అయింది ఇదంతా. అంతకుముందు వేరే కదా, ఈ కమిటీ నరేష్ ఈ కమిటీ కాదు అంత ముందు. ఈ కమిటీ కాదు, అవును. ఆ కమిటీకి లేదు అది. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటారు, తప్పే లేదుగా, మారుతాయిగా ఓకే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కమిటీకి ఏదైనా మార్చుకుంటారుగా. ఓకే. సో ఈ కమిటీ తీసుకున్న నిర్ణయం, మొన్న డిప్యూటీ సీఎం కలిశారు, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా కలిశారు. ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేపట్టిన అంటే నో టు డ్రగ్, ఇట్లా ఎక్కడ డ్రగ్ అనేది ఉండొద్దు అని ఏదైతే అంటున్నారో దాని క్యాంపెయినింగ్ మేమే చేస్తాం, మేమే డ్రైవ్ చేస్తాం అనేసి విష్ణు మంచి డైరెక్ట్ వెళ్ళి కలిశారు. సో అయిన వెంటనే ఇది అయిన ఇన్సిడెంట్ కాబట్టి మేబీ ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓకే ఓకే. వాళ్ళు కూడా ఉంటే అందులో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా ప్రూవ్ అయిన వాళ్ళు ఉంటే మేబీ అవ్వచ్చు. ఇప్పుడు తీసుకుంటారు లేదు, పాత కమిటీ కాబట్టి వాళ్ళకి అంత ఇవ్వలేదేమో, నాకు తెలియదు, అంతే ఓకే. తెలుసు నాకు. నా ఐడియాలో ఉన్నది ఇదే. ఇప్పుడు హేమ గారితో పాటుగా ఇంకా కొంతమంది ఉన్నారని తెలిసిందండి. వాళ్ళు అంటున్నారు అదే అండి. ఇప్పుడు మన హైదరాబాద్ లో అయితే మనకు అన్ని ఫటాఫట్ వచ్చేస్తాయి. అక్కడెక్కడో కన్నడ, వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. ఎంత పోలీసులు కమ్యూనికేట్ చేసుకొని అటు ఇటు చేసినా ఏదో కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి మనకి వేరే ఉంటాయి కదా. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏదైనా ఒకటే గట్టిగా ఉంటాయి. కానీ ముందు వాళ్ళ ప్రొసీజర్ మన ప్రొసీజర్ కూడా తేడా ఉంటాయి. సో అవన్నీ వచ్చేసరికి టైం పట్టొచ్చు. ఒకవేళ ఉన్నారంటే బయటకు వస్తారు, ఎవ్వరు తప్పి. ఇది చిన్న ఇష్యూ కాదు అసలు చిన్న ఇష్యూ అని అనుకోవడానికి లేదు. ఆవిడ చాలా హ్యాపీగా ఏదో బిర్యానీ వండుతున్నాను పెడితే అదే అన్నాను. అసలు బాధ్యత రాహిత్యం అంటారు దీన్ని. పెయిన్ తో ఉండాలి. మీరు నిజంగా చేసుంటే భయపడాలని, బయట ఇప్పటికీ తప్పుదో పట్టించాలని, ఇప్పటికీ నేను హ్యాపీగా ఉన్నాను, నేను వంట చేసుకుంటాను, నా ఇంట్లోనే ఉన్నాను, నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదని చూపించాలనుకుంటున్నాను. కానీ అది ఎంత డీప్, ఎంత డెప్త్ ఈ కేసు అనేది అర్థం కావట్లేదు. అమాయకత్వం అంటాను నేనైతే ఆవిడది ఎప్పుడు అదే అంట. ఆవిడ నేను గట్టిగా మాట్లాడుతున్నా, అందరూ నా వాళ్ళే అని ఫీల్ అవుతుంది, మంచిదే. కానీ అమాయకత్వంతో ఆవిడ తవ్వేసుకుంది పాపం. అలా చేయకపోతే అవ్వదుగా ఆ మాట. ఆవిడ కామ్గా ఉన్నా, నేను ఇక్కడ లేను అన్నా పోలీసులు కూడా ఫోటో తీసేవారు కాదు. బయట ప్రాబ్లం, ఆ బయటే మొత్తం అంతా ఆవిడని బయటేసేసింది. బయటేసింది మొత్తం అంతా. లేకపోతే అసలు ఎవరో అనుకుంటారు, కృష్ణవేణి పేరు చెప్పారన్నారు, ఒరిజినల్ పేరు అదే అక్కడ కదా. మరి ఎవరో కృష్ణవేణి అనుకుంటారు కదా. కానీ అక్కడ ఉండేవాళ్ళు ఉన్న 150 మందిలో ఎవడో కుళ్ళిపోతాడు ఉంటాడు గ్యారంటీగా. అన్న మా అందరితో పాటు ఇప్పుడు పేరు ఏదో రాలేదు, అసలు ఎక్కడ రాలేదంటే మేము ఎవరైనా తెలియని తెలుసు కదా, హేమ ఉందని ఎవరికి లీక్ ఇచ్చి ఉంటాడు, ఏదో అయి ఉంటుంది. సినిమా వాళ్ళు ఉన్నారని చెప్పేసి వచ్చి ఉంటది కదా. ఆ పోలీసులు కూడా ఇవిడ సినిమా నటి అది ఎవరో చెప్పొస్తారు కదండి. అది ఎలాగో అయిపోతుంది, తెలియకుండా ఉండదు. తెలిసింది ఇంకా ఆవిడ నేను కాదని పక్కకు వచ్చేది ఒక చిన్న వీడియో, ఫోన్ ఇంట్లో వాళ్ళకి మాట్లాడతానని చెప్పి ఏదో తీసి పంపించింది. అది పోలీసులకు తెలిసిపోయింది. సోషల్ మీడియా ఇవాళ రేపు ఎంత స్పీడ్ గా ఉంది. వెంటనే వాళ్ళు ఫోటో రిలీజ్ చేశారు. ఆవిడ చెయ్యకుండా ఉండుంటే కొంతవరకు అంటే కొంత మేనేజ్ చేసి ఆ రోజు 2 రోజులు ఆపి తర్వాత ఇలాగా 2 రోజుల తర్వాత టెస్ట్లు వచ్చినాక బయటకు వచ్చేసింది. ఎలా తెలిసిపోతుందండి ఎంత ఆపేసినా ఆవిడ ఆర్టిస్ట్. సో కొంచెం కాలం ఒక రోజు ఆ రోజు అంత యాగి అవ్వకపోయేది. అవును కరెక్ట్. అదే రోజు యాక్చువల్ గా హేమ గారితో పాటుగా శ్రీకాంత్ గారు కావచ్చు, ఇట్లా కొంతమంది పేర్లు కూడా అంటున్నారు వచ్చాయి. బట్ ఆయన లేని అంటున్నారు కదా. లేదు ఆయన ఇంట్లోనే ఉన్నాను, ఇంకోసారి గనక ఇట్లాంటివి వస్తే గనక నేను కూడా ఆయన కూడా మొన్న బయట ఇచ్చారు ఆయన కూడా. కానీ ఇంకా వస్తుంది ఆయన వార్త. అవునా? వస్తుందని అంటున్నారు. అంటే నేను విన్నాను, నాకు తెలియదు అంటున్నారు. మేకా శ్రీకాంత్ అంటే ఆయనే. మేకా శ్రీకాంత్ గారు కొల్లా హేమ ఇలా వచ్చింది, కొల్లా కృష్ణ సంథింగ్ అని అన్నారండి, నేను విన్నదే. బట్ ఆయన లేరు కదా అసలు. ఆయన వచ్చి చెప్పారు కదా, ఎందుకు ఆయన పేరు తీస్తున్నారు అని నేను ఫీల్ అయ్యా. నేను కూడా నాకు ఆయన అంటే చాలా అభిమానం, ఎందుకంటే ఆయన కలిసి పనిచేసాం. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. అంటే మేబీ ఎవరో పిలిస్తే పార్టీకి వెళ్ళడం తప్పను కదా, వాళ్ళ హీరో రేంజ్లు కాబట్టి వాళ్ళకు ఉండే సర్కిల్లో వాళ్ళు పిలిస్తే సర్లే మన వాళ్ళు ఎవరో పిలిచారని వెళ్తే అక్కడ వాళ్ళు తీసుకుంటే వీళ్ళ పేరు కూడా పెట్టేయడం అనేది కామన్. మేబీ వీళ్ళు వెళ్ళి తీసుకోవడం ఈమె పాజిటివ్ వచ్చింది ఈమెది. మరి ఆయనది పాజిటివ్ వచ్చిందా, అసలు ఆయన ఉన్నారా లేదా అన్నది మరి కన్ఫర్మేషన్ లేదు. ఆయన ఉన్నారా లేదా కన్ఫర్మేషన్ లేదు. మనం ఎలా మాట్లాడతాం దాని గురించి కాబట్టి మనకు తెలియదు. అది కూడా బయటకు వచ్చేవారు వెయిట్ చేయాలి. ఒకవేళ ఆయన ఉంటే, లేకపోతే మనకు తెలియదు. అసలు ఆయన ఉండరని నేను అనుకుంటున్నా. అంటే వీళ్ళకి తీసుకున్నట్టు ఆయనదేం శాంపిల్స్ తీసుకోలేదండి. తీసుకున్నారు అన్నారు, మరి తీసుకున్నారా? అంటే ఆయన వెళ్ళుంటే తీసుకుంటారు. ఓకే అదే ఆయన వెళ్ళుంటే తీసుకున్నారు, అందరివి అన్నారు. అందరిలో ఈయన కూడా ఉంటే తీసుకుంటారు. అంతే కదా. బట్ ఇంకా శ్రీకాంత్ గారిది రాలా రిపోర్ట్ కదా, తెలియదు మనకి. ఆయన వెళ్తే తెలుస్తారు. అదే ఆయన వచ్చింది కానీ ఆయన వెళ్ళి ఉంటే అక్కడ తీసుకుని ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉంటది. ఆయన వెళ్ళకపోతే ఎందుకు ఉంటది, అసలు ఎలా తీసుకుంటారు? అంతేగా మరి. అవును, తీసుకోలేదంటే మనకెలా తెలుస్తుంది? ఆయన వెళ్ళుంటే ఖచ్చితంగా ఉండొచ్చు. అంతే, మనకు తెలియదు ఆ విషయం. ఆయన అయితే ఆయన ఖండిస్తున్నారు కాబట్టి మేబీ చూడాలి, వెయిట్ చేయాలి మనం. ఓకే ఎప్పుడు వస్తుంది అంటున్నారు. అంతేగా.